హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీషోలోంచి మళ్ళీ కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను. అలాగే కొన్ని ఫ్యాబ్రిక్స్ కూడా తీసుకున్నాను. మళ్ళీ అంటున్నాను ఏంటంటే, రీసెంట్గా ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను, చూడని వాళ్ళు ఒకసారి చూసేయండి. అలాగే నేను ఏమేమి తీసుకున్నాను అనేసి ఈ వీడియోలో ఒకటి తర్వాత ఒకటి అన్నీ చూపిస్తాను. ఇవన్నీ 200 లోపే అండి. 120, 160 అలా ఉన్నాయి, 168 అలా ఉన్నాయి ప్రోడక్ట్స్. ఏ ప్రోడక్ట్ అయినా మీకు కావాలి అంటే కామెంట్ చేయండి, కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను లింక్ కూడా. అలాగే ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ కవరు. నేను ఎన్నిసార్లు తీసుకున్నా మా పిల్లలు అయితే దాన్ని చింపేస్తూ ఉంటారు. పిల్లలు ఎలా చింపుతారని అనుకుంటారేమో. అది మా ఫ్రిడ్జ్ కొంచెం హైట్ ఉంటుంది, డబల్ డోరు. ఇంకా వాళ్ళకి అది అందదు. ఇంకా లాగి లాగి అందులో పాకెట్స్ ఉంటాయి కదా, అందులో ఏదో ఒకటి దాచేసుకుంటారు. అవి లాగి లాగి అంతా చినిగిపోతూ ఉంటాయి. క్వాలిటీ ఎప్పుడు తీసుకున్నా బాగానే ఉంటుందండి. నేను చాలా రోజులు అవుతుంది, అందుకనేసి మళ్ళీ ఒకటి తీసుకున్నాను. ఇది ఇప్పుడైతే 99 రూపీస్ ఉంది. నేను తీసుకున్నప్పుడు 104 రూపీస్ అయితే ఉందండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది నేను ఫ్రిడ్జ్కి మ్యాచ్ అవుతుంది కలర్ అనేసి ఈ కలర్లో తీసుకున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ రోల్ అండి. ఇది మనం స్టిక్కర్ ఉంటుంది కదా, వాల్ పేపర్ లాగా, అది నేను లాస్ట్ టైం కూడా తీసుకున్నాను. బై 1 గెట్ 1 వచ్చింది. ఇప్పుడు కూడా బై 1 గెట్ 1 ఆఫర్లోనే తీసుకున్నాను. కాకపోతే 2 షీట్స్ ఒకే దాంట్లో వచ్చాయి. ఇది నా వీడియోస్ ఎవరైనా రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుస్తుంది. నేను పూజ సెల్ఫ్లో హాఫ్ వరకే పేస్ట్ చేశాను, మిగతా హాఫ్ కూడా పేస్ట్ చేసి పెట్టానండి. ఇది మిగిలిపోయిన రోల్ అయితే మీకు చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది, సెల్ఫ్లో వేస్తే లుక్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కడైనా మనం యూస్ చేసుకోవచ్చు, కిచెన్లో అయినా ఎక్కడైనా. నేనైతే చూడండి షెల్ఫ్లో అయితే మొత్తం పేస్ట్ చేసేసాను. కింద వరకు అయితే నేను లాస్ట్ టైం పేస్ట్ చేశాను, పాతది అది, ఇంకా పాడవలేదు. చూడండి నీట్గా అలాగే ఉంది. అండ్ పైన మొత్తం నేను కొత్తది తీసుకున్నప్పుడైతే అతికించేసాను. చూడండి నీట్గా కనిపిస్తుంది చూడటానికి కూడా. నెక్స్ట్ స్టిక్కర్ వచ్చేసి నాకు 142 రూపీస్ పడిందండి. ఇప్పుడైతే 152 రూపీస్లో ఉంది. ఈ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నానండి. ఇది 2.5 మీటర్స్ వచ్చింది, 167 రూపీస్ పడింది. 2.5, 2.5 రెండు తీసుకున్నాను 5 మీటర్స్కి. పిల్లలకి ఏదైనా అవుట్ఫిట్ డిజైన్ చేయించాలనేసి. ఇవి కలర్ మనకి వీడియోలో అయితే కొంచెం డల్గా ఉన్నాయి, కలర్ మాత్రం చాలా బాగుందండి. అండ్ అందులో ఇలా లైన్స్ లాగా వచ్చింది కదా, అందులో కొంచెం జరీ లాగా ఉంది, అది షైనింగ్ అవుతుంది జరీ ఇలా. ఇందులో అయితే క్లియర్గా అసలు కనిపించట్లేదు, కానీ చాలా బాగుంది, సాఫ్ట్గానే ఉంది. మరి అంత మెత్తగా లేదు, కాటన్, కొంచెం కాటన్ టైప్లోనే ఉంది. పర్లేదు, తీసుకోవచ్చు. 167 రూపీస్కి 2.5 మీటర్స్ అంటే మనకి వర్త్ అని చెప్తాను. ఇలాంటివి 2 తీసుకున్నానండి, ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి ఏదైనా ఫ్యాబ్రిక్స్తో అవుట్ఫిట్ చేయించాలనేసి. నేను దివాళీకే చేయించాలని తీసుకున్నాను, కాకపోతే నాకు టైం సరిపోలేదు, అందుకనేసి చేయించలేదు. క్లాత్ మాత్రం చాలా బాగుందండి. చిన్నపిల్లలకి సమ్మర్లో కూడా మనం స్టిచ్ చేసి వేయొచ్చు, సాఫ్ట్గా ఉంటుంది. నేను తీసుకున్నప్పుడు 167 రూపీస్ ఉందండి. ఇప్పుడైతే 181కి 2.5 మీటర్స్ అయితే చూపిస్తుంది మీషోలో. ఏదైనా కావాలంటే కామెంట్ చేయండి, నేనైతే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. దీనికి మ్యాచింగ్గా నేను ఒక వైట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. ఇదైతే ప్యూర్ కాటన్, చాలా అంటే చాలా బాగుంది. నేను ఇది ఒకటే ఫ్యాబ్రిక్ తీసుకున్నానంటే ఎంత 2.5 మీటర్స్ ఉంది. నేను తీసుకున్నప్పుడు 160 రూపీస్ ఉంది, ఇప్పుడైతే 168 రూపీస్ చూపిస్తుంది మీషోలో. కాటన్ అయితే చాలా బాగుందండి. మధ్య మధ్యలో అలా చెమ్కి వర్క్ లైన్స్ వచ్చాయి చూడండి. ఇది నేను పైన కోట్ లాగా అలా కుట్టించేద్దాం అనేసి తీసుకున్నాను. అది రెడ్ కలర్దేమో, నేను అది ఫుల్ ఫ్రాక్ లాగా కుట్టించి పైనుంచి ఇలా జాకెట్ లాగా కుట్టించేసేద్దాం అనేసి తీసుకున్నాను. చూడాలి, అవుట్ఫిట్ డిజైన్ చేయించిన తర్వాత నేను మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తానండి. ఈ రెండింటి కాంబినేషన్ నాకు నచ్చింది, అందుకనేసి చాలా వెతికి ఇలా తీసుకున్నాను. ఇవి స్టిచ్ చేసిన తర్వాత నేనైతే డెఫినెట్గా షార్ట్ వీడియో అయినా లాంగ్ వీడియో అయినా పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి నేను 2 నెక్ పీసెస్ అయితే తీసుకున్నానండి, పిల్లల కోసమే తీసుకున్నాను నేను. ఇవి అయితే 150 లోపే ఉన్నాయి ప్రైస్. ఇది మాత్రం నేను 116 రూపీస్కి తీసుకున్నాను.
అయితే ఇప్పుడు వచ్చేసి 136 అలా చూపిస్తుంది మీషోలో. విత్ ఇయర్ టాప్స్ వచ్చాయి. ఇది మొత్తం లోటస్లా డిజైన్లో వచ్చింది. ఇది వేస్తే బాగుంటుంది అనేసి తీసుకున్నాను. చిన్నపిల్లలకి ఏంటంటే నేను తీసుకున్న ఫ్యాబ్రిక్స్కి ఇది మ్యాచ్ అవుతుందని ఆ వేలో తీసుకున్నానండి. ఇంకా వేరే డ్రెస్సెస్ పైన కూడా వేయొచ్చు. చాలా బాగున్నాయి చూడడానికి. రీజనబుల్ ప్రైస్లో వచ్చింది కదా అనేసి తీసుకున్నాను. కానీ వాళ్ళకి వేసిన తర్వాత చూడాలి సెట్ అవుతుందా లేదా అనేసి. నేను ఇప్పటివరకు వాళ్ళకి వేయలేదు, చూపించలేదు కూడా. నేను దివాళీకి అవుట్ఫిట్స్ చేయిస్తే వేయాలి అనుకున్నాను, కానీ చేయించలేదు. వేరే ఫ్రాక్స్ ఉంటే అవి వేశాను. ఇది 5 వచ్చాయండి. చూడండి నీట్గా ఉంది ఫినిషింగ్ కూడా. కలర్ కూడా అంత డిమ్ ఏం లేదు. వీడియోలో అయితే ఎలా కనిపిస్తుందో చూడండి. బట్ చాలా బాగుంది, నీట్గా ఉంది. ఇది పిల్లలకి బాగుంటుంది, పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది. ఇది కూడా ఇంకో నెక్ పీస్ అండి. నాకు 2 ఆడపిల్లలు కాబట్టి నేను ఏది తీసుకున్నా 2 తీసుకుంటాను. మోస్ట్లీ సేమ్ తీసుకుంటాను, కానీ ఇలా జ్యువెలరీ మాత్రం సేమ్ తీసుకోను. డ్రెస్సెస్ అయినా ఏమైనా పెన్స్ ఏవి ఉన్నా సరే, చెప్పులు అన్నీ సేమ్ తీసుకుంటాను. ఈ జ్యువెలరీ మాత్రం సేమ్ తీసుకోను. ఎందుకంటే ఒకళ్ళు వేసుకున్న తర్వాత ఇంకొకరు కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే స్లిప్పర్స్ అలాంటివి, చెప్పులు, శాండిల్స్, షూస్ ఎవరి సైజ్ వాళ్ళదే కాబట్టి వాళ్ళు సేమ్ కావాలని అడుగుతారు. ఇది మాత్రం నేను 122 రూపీస్కి తీసుకున్నానండి. అయితే ఇప్పుడు 128 రూపీస్ అయ్యింది దీని ప్రైస్. చాలా అంటే చాలా బాగుంది. సింపుల్గా ఇయర్ రింగ్స్ అయితే ఏమీ రాలేదండి. ఇవి 2 నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ కోసం అయితే వాటిపైన డ్రెస్సెస్ స్టిచ్ చేసిన తర్వాత వేద్దామనేసి తీసుకున్నాను. ఇది మ్యాచింగ్ అవుతాయనేసి తీసుకున్నాను, కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి. ఇంకా వాళ్ళు వేసుకున్న తర్వాత చూడాలి కలర్ షేడ్ అవుతుందా లేదా అనేసి. నెక్స్ట్ ఇది వచ్చేసి నేను ఆర్గనైజర్ బాక్స్ తీసుకున్నానండి. మేబీ ఇది చాలామంది ఇంతకుముందే తీసుకుని ఉండొచ్చు. నేనైతే ఇప్పుడు 121 రూపీస్కి తీసుకున్నాను. రీసెంట్గా మనకి ఆఫర్స్ ఉంటాయి కదా, అప్పుడు తీసుకున్నాను. ఇది ఇప్పుడు 139 రూపీస్ అయ్యింది. అంత పర్టికులర్గా ప్రైసెస్ ఎలా చెప్తున్నారు అని అనుకోవచ్చు. నేను పక్కన ఫోన్ చూస్తూ చెప్తున్నాను. నేను కొన్నప్పుడు ఎంత ప్రైస్ ఉంది, ఇప్పుడు ఎంత ప్రైస్ అయ్యింది అనేసి. ఇది ఇలా 3 బాక్సెస్ లాగా వచ్చిందండి. మధ్యలో పార్టీషన్స్ వచ్చాయి. ఇది పిల్లల జ్యువెలరీ వేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. వాళ్ళ చిన్న చిన్న క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ అవి ఉంటాయి కదా, ఇందులో ఇలా వేసుకోవచ్చు. పార్టీషన్స్ కూడా పెట్టుకోవచ్చు. పెద్ద సైజ్ అంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా. ఇదైతే నాకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న బాక్సెస్లో పెట్టేశాను. మేబీ ఇంకొకటి తీసుకోవాల్సింది. నెక్స్ట్ టైం ఆఫర్లో ఉన్నప్పుడు మళ్ళీ తీసుకుంటాను. కానీ చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. దానికి సైడ్కి వచ్చిన పిన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. మనం ఇలా హ్యాండిల్ పట్టుకొని కూడా క్యారీ చేయొచ్చు. ఈ బాక్స్లో నేను పిల్లలవి యాక్సెసరీస్ అన్నీ అందులో అరేంజ్ చేసినప్పుడు నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేశానండి. చూడండి చాలా అంటే చాలా ఉంటాయి. నేను ఎక్కడ కనిపిస్తే అక్కడ తీసుకుంటాను, మంచిగా కనిపిస్తాయి. 2 ఆడపిల్లలు కాబట్టి యూజ్ అవుతాయి అనేసి. ఇది చాలా స్ట్రాంగ్గా ఉందండి. సైడ్కి ఉన్న పిన్స్ మనం హ్యాండిల్ పట్టుకొని కూడా క్యారీ చేయొచ్చు, అంత స్ట్రాంగ్గా ఉన్నాయి. చూసారు కదండి, నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఏ ప్రోడక్ట్ అయినా మీకు లింక్ కావాలంటే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.